ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆదివారం తిరుమల వెళ్లారు. నేడు ఆమె స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఉదయం 10 గంటల సమయంలో అన్నా లెజ్నోవా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని సందర్శించారు. తన కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట 17 లక్షల విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించారు. దర్శనం అనంతరం ఆలయం ముందు గల అఖిలాండ వద్దకు వెళ్లారు. కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పణ చేశారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అటు తరువాత తిరుమలలో బస చేస్తున్న అతిథి గృహానికి తిరుగు పయనమయ్యారు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్న అన్నా లెజ్నోవా గాయత్రి సదనంలో రాత్రి బస చేశారు. తిరుమలకు చేరుకోగానే టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సాంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడవీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరాహ స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరాహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భూవరాహ స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టుకు చేరుకుని అక్కడ కళ్యాణకట్టులో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి తలనీలాలు సమర్పించారు. ఇక నేడు ఆమె అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని ప్రమాద ఘటన నుంచి కుమారుడు మార్క్ శంకర్ కోలుకున్న తర్వాత ఆమె తిరుమలకు వచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు ఇచ్చి అన్నదానం చేశారు.